ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య కృపా పరిచయం తరపున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి. ఈరోజు శనివారం మందిరంలో 11 గంటలకు ఉపవాస ప్రార్థన, సాయంత్రం 7 గంటలకు పరిశుద్ధాత్మ కూడిక, ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుండి. మరి ఈ సమయము మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే జవహర్ నగర్, అరుంధతి నగర్, అలాగే బాలాజీ నగర్, ఆ చుట్టుపక్క ఉన్నటువంటి మీ బంధువులు ఉన్నట్లయితే ఈ పరిచయ గురించి మీరు తెలియచేయండి. తద్వారా వారు మరి మందిరానికి వచ్చి ఉపదేశాలు వింటారండి. దేవుని సన్నిధిలో వాళ్ళు బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా తెలియచేయండి. సరేండి, మంచిది. మరి దేవుడు ఈ రోజుకి మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 18:35. మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. ఇక్కడ యేసే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీలో మీ సహోదరు ఎవరైనా మీ ఎడల తప్పు చేస్తే హృదయపూర్వకంగా క్షమించాలి. ఒకవేళ మీరు క్షమించలేదు అనుకోండి, పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు అని అంటున్నాడు. ఓ రోజు పేతురు వస్తాడు దేవుని దగ్గరికి, యేసే దగ్గరికి వస్తాడు. 21 వచనంలో ఉంటుంది చూడండి, మీరు చదవండి తర్వాత. పేతురు యేసే దగ్గరికి వచ్చి, బోధకుడా, నా ఎడల నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అతన్ని అని అడుగుతాడు. ఒక 7 సార్లు, ఒక 7 మార్లు నేను క్షమిస్తే సరిపోతుందా బోధకుడా, చెప్పవా అని అంటే, అప్పుడు యేసే అంటాడు, 7 సార్లే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మనం క్షమించాలి అని అంటాడండి యేసయ్య. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మోషే రాసినటువంటి కీర్తన 90:10లో ఉంటుంది, మనుషుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని వ్రాయబడి ఉంది. అంటే ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. అంటే 70 మార్లు క్షమించమని దేవుడు చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, చనిపోయేంత వరకు మనం క్షమిస్తూనే ఉండాలి. మన ఎడల ఎవరైనా మన ఎడల తప్పిదము చేస్తే మనం ఎన్నిసార్లు క్షమించాలంటే 7 సార్లు కాదు, 77 సార్లు. అంటే చనిపోయేంత వరకు మనం క్షమిస్తూనే ఉండాలి. అయితే దావీదు జీవితంలో ఒక సంఘటన జరిగిందండి. సమూయేలు రాసిన మొదటి పత్రిక 30వ అధ్యాయంలో వ్రాయబడి ఉందని మీరు తర్వాత చదువుకోండి. దావీదు ఆకీషు అనే రాజుకి సహాయం చేయడానికి వెళ్తాడనమాట. సైన్యంతో, అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది సైన్యం ఉంటుంది, ఒక 400 మంది, వాళ్ళతో వెళ్ళిపోతాడు. అయితే సిక్లక్ అనే ప్రాంతాన్ని ఆకీషు రాజు దావీదుకి ఇస్తాడనమాట. అయితే దావీదు ఆకీషుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే హెల్ప్ చేయడానికనే దావీదు లేని సమయంలో అమాలేకులు ఏం చేస్తాడంటే, దావీదు నివసించినటువంటి సిక్లక్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకొని ఆ ఆడవారిని, పిల్లలందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ వీళ్ళు నివసిస్తున్నటువంటి ఆ యొక్క ఇండ్లని అన్నిటినీ తగలబెట్టి వెళ్ళిపోతారనమాట. అయితే దావీదు 3 రోజుల తర్వాత సిక్లక్ ప్రాంతానికి వచ్చి చూసేసరికి అంత ఏముంది, పూర్తిగా తగలబడిపోయింది. వారి భార్య పిల్లలు లేరు, ఎవరూ లేరు ఇంట్లో. ఏంటి ఏ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు అక్కడ వ్రాయబడి ఉందండి, మీరు చదవండి. ఏడవడాన్ని కూడా బలము లేదట, శక్తి లేదంట, అంత ఏడ్చారంట. ఎందుకంటే కుటుంబ సభ్యులు లేరు కదా. మగవారందరేమో ఆకీషు రాజుకి సహాయం చేయడానికి వెళ్ళిపోయారు. ఇదే అర్థం చూసుకొని శత్రులు అమాలేకులు దండెత్తి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకొని వారి యొక్క భార్య పిల్లలందరూ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే దావీదును కొట్టడానికని అతనితో ఉన్నటువంటి జనాలు రాళ్ళు రుబ్బుతారండి. ఎందుకంటే మేము నీ వల్లనే కదా, మేము నీతో వచ్చినందుకే కదా మాకు ఈ సమస్య, మా పిల్లలు లేరు, మా భార్యలు లేరు, మేము ఎట్లా బ్రతకాలనే ఆ యొక్క కోపముతో దావీదును రాళ్ళతో కొట్టడానికి లేసారండి. అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అప్పుడు చెప్తాడు, మీరు తరమండి, మీకు దొరుకుతారు, నిశ్చయము నేను వారిని మీ చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఇంకా పరిగెత్తి అడవిలో కనుగొంటారనమాట. ఒక వ్యక్తి పడి ఉంటాడు. ఒక వ్యక్తి పడుంటే, ఏంటి వ్యక్తి పడున్నాడని దావీదు దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని లేపి పరామర్శించినప్పుడు తను చాలా నీరసించిపోతాడు అనమాట. మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు ఆ దావీదు అతనికి దాహానికి నీళ్ళిచ్చి ఆహారం ఇచ్చి, ఏంటి నీ పరిస్థితి, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే ఆ వ్యక్తి అన్ని చెప్తాడు. 3 రోజుల కిందట మేము సిక్లక్ అనే ప్రాంతానికి వచ్చాము, అక్కడ
మేము దోచుకున్నాము, ఆడవాళ్ళని మగవాళ్ళందరూ మేము తీసుకొని, పిల్లలందరూ మేము తీసుకొని వెళ్ళిపోయాము అని ఈ సంగతి చెప్పినప్పుడు మరి దావీదు తనని కొట్టాల్సింది, చంపాల్సింది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని అంతా వారు ఎంత నిర్మూలపరిచారు కదా, కొట్టాల్సింది. అందులో ఉన్నటువంటి వ్యక్తే కదా ఈ వ్యక్తి. ఏ వ్యక్తి, ఏ సైన్యం అయితే ఆ సిక్లగ్ ప్రాంతానికి దండెత్తుకు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా అల్లకొల్లం చేశారో అందులో ఉన్నటువంటి సైన్యం ఉన్నటువంటి వ్యక్తే కదా, మరి చంపేయాలి కదా. కానీ చంపకుండా ఏం చేస్తారో తెలుసా అండి, క్షమించేస్తారు అనమాట. క్షమించేసి ఇంకా నువ్వు వెళ్ళిపో, మేము ఆ సైన్యం ఎక్కడికి వెళ్ళిందో మాకు చెప్తే చాలు అని అన్నప్పుడు ఆ వ్యక్తి నన్ను చంపకండి, నన్ను చంపకపోతే నేను చెప్తాను అంటే నేనేం చంపను నేను అని దావీదు అన్నప్పుడు ఆ యొక్క ఆచూకి ఆ వ్యక్తి చెప్తాడనమాట. అలాగా ఆ సైన్యాన్ని మళ్ళా ఓడించి వారు ఏదో తీసుకుని వెళ్ళారో అవన్నీ కూడా సమకూరుస్తారు. నేను చెప్పేది ఏంటంటే దావీదు ఆ వ్యక్తిని క్షమించాడు. చూడండి, మనలో కూడా ఇలాంటి మనసు ఉంటుందండి. మన ఇంటిని తగలబెట్టిన వారిని, మన మీద దాడి చేసిన వారిని క్షమించే హృదయము ఉందండి. క్షమించే హృదయం ఉండాలి. దావీదు హృదయము మంచి హృదయము, దేవుని హృదయం. అందుకే దేవుడు అంటాడు, నా హృదయానుసారమైనటువంటి మనిషి నేను కనుగొన్నానని. 2 వాక్యాలు నేను చూపించి నేను ముగిస్తానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15లో మంచి మాటలు ఉంటాయండి. చూడండి, మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. చూడండి, మన అపరాధాలు, మనుషుల అపరాధం మనకు క్షమిస్తే మన అపరాధాలు కూడా పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మన అపరాధాలు క్షమిస్తాడు. అలాగే ఇంకొక మాట, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13లో ఉంటుంది. చూడండి, 2:13లో కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అసేపడును. కనికరం అంటే క్షమాపణ అండి. కనికరము చూపని వాడు, క్షమించని వాడు కనికరం లేని తీర్పు పొందుతారంట. ఎవరైతే మనం ఇతరులను క్షమించలేమో వారికంట కనికరం లేని తీర్పు ఉంటుందంట. ప్రేమైన దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో క్షమించే హృదయం మనకు కావాలని దేవుని ప్రార్థిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. ఈ రోజు మళ్ళీ డైలీ బెడ్ కార్యక్రమంలో మాకు నేర్పించినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. మీరు ఇతరులను క్షమిస్తే పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడని మాకు ఈరోజు తెలియజేస్తారు ప్రభువా. నాయన క్షమించే హృదయం మాకు అనుగ్రహించండి. దావీదు ఎలాగైతే మరి తండ్రి ఒక వ్యక్తిని క్షమించాడు, అలాగే మేము కూడా అలాంటి హృదయం కలిగి ఆయన క్షమించే హృదయం మాకు అనుగ్రహించి సహాయం చేయండి అయ్యా. ఈ యొక్క మాటలు విట్టినటువంటి ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.